నాకన్నా 10 సంవత్సరాలు చిన్న. కానీ నాకెందుకో చిన్న అనే ఫీలింగ్ రావటం లేదురా అన్నాడు పృథ్వీ. పాతకాలంలో అలాగే జరిగేవి కదా. జ్వాల వల్లనే ఒప్పుకున్నారా? యాక్చువల్గా నా ప్లాను అదే. జ్వాల మాటలతో వద్దు అనుకున్నాను. ధన్యను పిలిచి అడుగుదాం అనుకున్నాను. కానీ ధన్య చిన్నది, చెడ్డ పేరు వస్తుందేమో అని పెళ్లికి పిలిచి కూడా ధన్యను రావద్దన్నాను. కానీ లక్కీగా జ్వాల అలా చేయటంతో నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. మరి మీ అత్త మేనమామ విషయం? అది సక్సెసే. నాన్నకి కోర్టు నోటీస్ కూడా పంపాడు. ఇద్దరం బెంగళూరుకి వెళుతున్నాం. నువ్వు వస్తావా? అవసరమైతే వస్తాను. అవసరమని కాదు. అయితే వద్దులే. నాలో లోపం ఏమిటిరా తను నన్ను ఇష్టపడకపోవటానికి? ఆ మాటల్లో ఎక్కడో బాధ ధ్వనించింది. నోర్మి, ఇష్టం లేదని ఎవరు చెప్పారు? నేను పెద్దవాడిని అన్నదట. అంతేం లేదులే, పైకి అలా అంటూ ఉంటుంది. ఆ రోజు నన్ను చెంప పగలగొట్టింది ఎందుకు అనుకున్నావు? ఎందుకు? ఆ రోజు నర్మద అన్న డైలాగు చెప్పాడు. మరి నువ్వు ఆ రోజు నాతో అనలేదే? క్లారిటీ లేక అనలేదులే. పెద్దలు ఒప్పుకుంటే ఒప్పుకుంటానని అన్నదిగా. ఆ, నోటి నుండి వింటే కానీ నాకు తృప్తి కలిగేటట్లు లేదు. అంత పేరాస వద్దులే నవ్వాడు ప్రణవ్. అని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ పాడుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రణవ్ వెళ్ళగానే ధన్యకు ఫోన్ చేశాడు. పెళ్ళి బాగా జరిగిందా సార్? స్నేహపూర్వకంగా అడిగింది ధన్య. అన్నీ బాగానే జరిగాయి ధన్య. రాత్రిలో నీకు ఇబ్బంది అవుతుందనే వద్దన్నాను. పర్వాలేదు సార్. ధన్య, నేను ఒకటి అడుగుతాను, ఖచ్చితంగా చెప్పగలవా? అడగండి సార్. నర్మద నా గురించి ఏమనుకుంటుంది? ఆ గొంతులో ధ్వనించిన భావనకి ధన్యకు పాపం అనిపించింది. సార్, మీరు వాళ్ళ అమ్మను ఒప్పిస్తే చాలు, తనకేమీ అభ్యంతరం లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెబుతావు? సార్, మీకు 2 సార్లు తను మెసేజ్ పెట్టి డిలీట్ చేసింది. నిజమా? ఏమని? ఆశ్చర్యంగా అడిగాడు. ఏదో పాత సినిమా సాంగ్ వీడియో క్లిప్పింగ్ సార్. మళ్ళీ ఆశలు పెట్టుకోకూడదని డిలీట్ చేసిందని చెప్పింది. నమ్మమంటావా? నాకు తెలిసినంతవరకు అంతే సార్. మీ మాటలు వింటే నమ్మకం వస్తుంది. సరే చూద్దాం అని పెట్టేశాడు. పొద్దున శారద కొడుకుతో ఎక్కడికి వెళ్ళినా చెప్పివళ్ళు, మీ అత్త ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అన్నది. అప్పటి నుండి మనసులో లేదు పృథ్వీకి. తల్లి చాలా పట్టుదలగా ఉంది. ఇది తనకు సంతోషమే. కానీ నర్మది ఏమంటుందో అనే భయం పట్టుకుంది. ఒక్కోసారి తను ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది. మరోసారి వన్ సైడ్ లవ్ అని భయం వేస్తుంది. ఎలా నిర్ణయించుకోవాలో తెలియటం లేదు. మరుసటి రోజు పొద్దున్నే బెంగళూరుకు బయలుదేరాడు. తల్లితో నేను ఈ రోజంతా రాను అని చెప్తే అనుమానంగా చూస్తూ కుటుంబ పరువు కాపాడు అని హెచ్చరించింది. చాలా ఆశ్చర్యం వేసింది పృథ్వీకి. మరి అమ్మకు హోటల్కి వెళ్ళినప్పుడు గుర్తు రాలేదా అనుకున్నాడు. పెళ్లిలో నీతిని చూసిన తమ బంధువులు అన్న మాటలు శారద తలకొట్టేసినట్టుగా అనిపించింది. ఈ పిల్ల నీ కూతురా? మరో అబ్బాయితో తిరుగుతుంటే చూశానే అని ఒకరు అంటే, సొంత చెల్లెళ్ళ దగ్గరకొచ్చి, అక్క, నీ కూతురికి ఇంత ఆలస్యంగా పెళ్లి చేయడానికి కారణం అదే కదా? వాణ్ణి మోసం చేసిందా? వదిలేసిందా? శారదకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సొంత పిన్నిగా ఉండి నీతోని అలా అనటానికి నీకు సిగ్గులేదు అని అడిగింది. నోరు మూసుకో. ఇక్కడికి వచ్చే వరకు అది నీ కూతురు అని తెలీదు. ఏ రోజైనా తీసుకొచ్చావా? బిడ్డల్ని గాలి కొదిలేసి నీ ఇష్టానుసారం తిరిగావు నిర్మోహమాటంగా అంది. పెళ్లి సంబంధం చూసి పెళ్లి పత్రికలు పంచేటప్పుడు ఎంత గౌరవం ఇచ్చారో ఆ ఆనందాన్ని పొందిన శారదకు ఈ మాటలు తలకొట్టేసినట్టుగా అయింది. నీతో అలాంటిది కాదు అన్నది. సర్లే, పెళ్ళి అయ్యే పిల్ల గురించి ఇంకా అలాంటి మాటలు మేము మాత్రం ఎందుకు మాట్లాడతాం, వదిలేసేయ్ అన్నారు. కొంతసేపు వాళ్ళు ఓదార్చినాక మామూలుగా అయ్యింది. ఒక్కలు జరివేటప్పుడు నర్మదను చూసి పృథ్వీకి బాగుంటుంది కదా అనగానే చెల్లెలు మళ్ళీ నిర్మోహమాటంగా, నీ కొడుక్కి 30 దాటాయి, ఇంకా నువ్వు చూసే సంబంధం కోసం ఎదురు చూస్తాడా ఏమిటి? వాడెప్పుడో ఏ తెల్లదొరసానని చేసుకుని ఉంటాడు అంది వ్యంగ్యంగా. శారద అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకంటే జ్వాలతో పృథ్వీని అంతకుముందే చూసింది. తను తన పిల్లల్ని భర్తని పుట్టింటికి తీసుకెళ్లగా ఒంటరిగా వెళ్ళటం, తన భావనే తలుచుకుని బాధపడటం వలన వాళ్ళు ముందు ఎంత చులకన అయిందో అర్థమైపోయింది శారదకు. అందుకే ఎలాగైనా పృథ్వీకి దేవిక కూతురైనా సరే నర్మదను చేయాలి అనుకుంది. పృథ్వీ ప్రణవ్ను దేవిక మేనమామకు పరిచయం చేశాడు. దారిలో మేనమామకు తన పేరున ఆస్తి రాయించుకున్నాక అది తప్పకుండా ప్రణవ్కి సగము, నర్మదకు సగం రాస్తానని హామీ ఇచ్చాడు. అదే విషయాన్ని ప్రణవ్కి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా సగం కొట్టేస్తున్నారు కదా అన్నాడు ప్రణవ్. మేనమామ ఆ మాటకి ఆశ్చర్యపోయి, తప్పుగా మాట్లాడుతున్నావురా,
మీ అమ్మకు పుట్టాల్సిన వాడివి కాదు నువ్వు. మీ బావను చూసి నేర్చుకో. మీ అమ్మ నాకు వద్దే వద్దు అన్నది. కానీ నా దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకు లాయర్ నోటీస్ ఇచ్చింది. ఆస్తి తప్పకుండా వారసులకే చెందేటట్టు చేస్తానని. నేను నాకు పరిచయం చేయటానికి తీసుకువచ్చాడు. ఎందుకో తెలుసా? రిజిస్ట్రేషన్ అప్పుడు నీ ఫోటో పెడితే ఎవరో తెలియాలి కాబట్టి. చిచ్చి అన్నాడు. అందుకు పృథ్వీ నవ్వుతూ, చిన్నపిల్లాడులేండి తాతగారు. అంతేకాక మా అమ్మ నాన్న అత్తను దూరంగా ఉంచారు అని దేవిక మేనమామతో చెప్పి ప్రణవ్తో, ఆడపిల్లకు కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆస్తిలో వాటా ఇవ్వాలి, అప్పుడే మనం మన ఇంటి ఆడబిడ్డను గౌరవించినట్లు. అదే పని మీ అమ్మ పుట్టింటి వాళ్ళు చేశారు అన్నాడు అనునయంగా. మీ అమ్మ నిన్ను కని అదృష్టం చేసుకుంది బాబు, తలపై చేయి పెట్టి దీవిస్తున్నట్టుగా అన్నారు ఆయన. ప్రణవ్కు సిగ్గనిపించింది ఆ మాటలతో. సారీ బావా అన్నాడు. ఇవాళ మంచి రోజు, మనం ఈ రోజే దేవి ఇంటికి వెళ్దాం అన్నది శారద భర్తతో. ముందుగా ఒక మాట నేను దేవితో మాట్లాడతాను అన్నాడు కృష్ణకుమార్. ఫోన్లోనా? అవును, ఇవన్నీ ఫోన్లో జరిగే మాటలు కాదు, నేరుగా వెళ్ళే మాట్లాడదాం. పృథ్వీని కూడా మనతో తీసుకెళ్దాం. ఒకవేళ వాళ్ళు కాదంటే? తను పెంచిన బిడ్డని ఎందుకు కాదంటుంది? నేను అడుగుతానులే ధీమాగా అంది శారద. పృథ్వీని బయలుదేరమంటే ముందు మీరు వెళ్ళిరండి అన్నాడు ఇంకా మనసులో సందేహం పెట్టుకుని. శారద పృథ్వీ చేతులు పట్టుకుని, ఆ పిల్ల చాలా అందంగా ఉంటుంది, అణుకువ కలిగిన పిల్ల, నువ్వు బాధ్యతగా ఎన్నో చేశావు, ఈ విషయంలో కూడా అలాగే ఉండు అంది బ్రతిమలాడుతున్నట్టు. అన్నీ బాగానే ఉన్నాయి, తను అనుకున్నది నెరవేర్చాడు, ఇక నర్మద ఏమంటుందో చూడాలి అనుకున్నాడు పృథ్వీ. ఒకవైపు ఆనందం, మరోవైపు సందేహం. ధన్యమాటలు గుర్తుకు తెచ్చుకుని బయలుదేరాడు. ఊహించని విధంగా ఇంట్లో అడుగు పెడుతున్న అన్నా వదినలను చూసి దేవికి తెల్లబోయింది. వాసు కూడా ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ తేరుకుని రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించారు. దేవిక వెంటనే గబగబా 2 కుర్చీలు వేసింది, మొహమంతా వెలిగిపోతుంటే. అయ్యో, కొత్త వాళ్ళమా ఏమిటి అన్ని మర్యాదలు చేస్తావు? పర్వాలేదులే అంది శారద. కృష్ణకుమార్కి మొహమాటంగా ఉంది. కొంతసేపటి తర్వాత మాట్లాడాడు. విషయం అర్థమై దేవిక మనస్ఫూర్తిగా అన్న 2 చేతులు పట్టుకుని, అన్నా, నువ్వెక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను, అంతేకాని ఆస్తి కోసం నా కూతురిని కోడలుగా అడగకు. నువ్వు మా ఇంటికి రావటమే నా సంపద అన్నది చెమర్చిన కళ్ళతో. కృష్ణకుమార్కి అంత డైరెక్ట్గా దేవిక చెప్పటంతో తలకొట్టేసినట్టు అయ్యింది. అన్న మొహం చూడగానే బాధపడుతూ, మీరు నాకు ఎంతో చేశారు. పిన్ని అలా అన్నది కాబట్టి నీతో చెబుతున్నాను. ఏనాడైనా నేను ప్రశ్నించానా? ఇక ముందు కూడా అంతే అన్నది అభిమానంగా. శారద వెంటనే అందుకుంటూ, అలా అని కాదు, నీ కూతురిని పృథ్వీకి ఇవ్వాల్సిందే అంది. దేవికకి నోటమాట రాలేదు. ఆనందంతో హృదయం ఉప్పొంగిపోయింది. దేవి, వాణ్ణి నువ్వే ముద్దుగా పెంచావు, అందుకే నువ్వు కూతురును కూడా కన్నది అన్నది గోముగా. అంతవరకు పృథ్వీని గమనించలేదు దేవిక. పృథ్వీ ముందుకు వచ్చి అత్త 2 చేతులు పట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, నీ కూతురిని నాకిస్తావా అన్నాడు. ఇక తట్టుకోలేకపోయింది దేవిక. పృథ్వీ నుండి చేతులు లాక్కుని వంటగదిలోకి పరిగెత్తింది. నర్మద వాళ్ళని చూసినా తల్లి కూర మాడకుండా చూడు అనటంతో వంటగదిలోనే ఉంది. కానీ జరిగేదంతా చాటుగా చూసింది. పృథ్వీని తలుచుకుని ఎంత మంచివాడు అనుకుని తనకు కళ్ళల్లో నీళ్లు తిరగగా ఆనంద్ బాష్పాలు ఆపుకోలేక అలాగే చూస్తూ నిలబడి ఉంది. తల్లి వంట రూంలోకి రాగానే చట్టుకుని అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ కూర కలుపుతున్నట్టుగా ఉంది. దేవిక అక్కడికి రాగానే కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, నర్మదా, పృథ్వీని నువ్వు కాదనేందుకు లేదు, వాణ్ణి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, పెద్దవాడు అనుకు, ఏం పర్వాలేదు, ఈడు జోడు బాగుంది, చేసుకో అన్నది. నర్మదికి ఇంకా ఆనందం ఎక్కువై ఏం మాట్లాడలేక అటే తిరిగి ఉంది. దేవిక కూతురు భుజం పట్టి తన వైపు తిప్పుకుంది. నర్మద కళ్ళల్లో నీళ్లు చూసి వాటిని తుడుస్తూ, నువ్వు బాధపడవలసిన అవసరం ఏమీ ఉండదు, పృథ్వీ గురించి నాకు బాగా తెలుసు, నా మాట కాదనకు అంది బతిమలాడుతున్నట్లుగా. నర్మద అలాగే అన్నట్టు తల ఊపుతూ కళ్ళు తుడుచుకుంది. దేవిక, బంగారు తల్లి అంటూ కూతురిని హృదయానికి హత్తుకుంది. తల్లి భుజంపై తల వాల్చి ఎడమ కన్ను సగం మూసి నాలుక పక్కకు పెట్టి ఎక్కిరిస్తున్నట్లుగా, పిచ్చి అమ్మ అనుకుంది మనసులో. సత్యవతి, చూసావా, చేతులు పట్టుకుని అడిగినా కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నది. పృథ్వీ కోపంగా చూశాడు ఆమె వైపు. అలాంటిదేమీ లేదులేండి, ఆ అమ్మాయితో ఒక మాట చెప్పటానికి వెళ్ళి ఉంటుంది అన్నాడు వాసు వినయంగా.
కాసేపటి తర్వాత నర్మద అందరికీ జ్యూస్ తీసుకుని వచ్చింది. చాలా నిదానంగా నడుస్తూ వచ్చింది. మొదటిగా శారద దగ్గరకు వచ్చి ఇచ్చింది. తర్వాత కృష్ణకుమార్కి, తండ్రికి, సత్యవతికి, పరందామయ్యకి ఇచ్చింది. పృథ్వీ నర్మదనే చూస్తున్నాడు. బలవంతంగా వచ్చిందా, ఇష్టంతో వచ్చిందా తెలుసుకోవాలని నర్మదనే గమనిస్తున్నాడు. ట్రేలో ఇక ఒక గ్లాసు ఉంది. పృథ్వీ నిలబడి ఉన్నాడు. తలెత్తి పృథ్వీ వైపు చూసింది. మళ్ళీ కళ్ళు వాల్చి దగ్గరకొచ్చి ట్రేను ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో జ్యూస్ పృథ్వీకి అందించింది. పృథ్వీ తీసుకోలేదు. నర్మదనే గమనిస్తున్నాడు. మందగమనలా వచ్చింది. తల వంచుకుని జ్యూస్ గ్లాసు పట్టుకుని నిలబడి ఉంది. కొత్తగా అనిపించింది. ఎప్పుడూ తలెత్తుకుని పొగరుగా ఉండే నర్మద తలదించింది. అందరూ తమను గమనిస్తూ ఉంటారు అన్న విషయం కూడా మర్చిపోయిన పృథ్వీ నర్మదను చూస్తూ నిలబడ్డాడు. నర్మద మరి కొంచెం ముందుకు చాపి పట్టుకుంది తీసుకోమన్నట్టు. పృథ్వీ అది కూడా గమనించలేదు. నర్మద మొహంలోని భావాలు చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. నర్మద కొద్దిగా తలపైకెత్తి పృథ్వీని చూసి తీసుకో అంది. కానీ మాట పూర్తి కాకముందే కళ్ళు కిందికి వాలిపోయాయి. శారద తీసుకో, ఆలోచిస్తావేం అంది గట్టిగా. ఎక్కడ పృథ్వీ మనసు మారిపోతుందో అన్న భయంతో. పృథ్వీ ఉలిక్కిపడి గ్లాస్ అందుకున్నాడు. నర్మద వెంటనే వెనుతిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. పృథ్వీ వాసు దగ్గరికి వెళ్ళి కూర్చుని, మామా, నర్మదకు ఇష్టమేనా అని చిన్నగా అడిగాడు. జ్యూస్ గ్లాస్ తాగకుండా చేతిలోనే ఉంది. వాసు ఆ విషయము నర్మదను అడగలేదు. వెంటనే జవాబు చెప్పలేక, ఇష్టం లేకుండా ఎందుకు పోతుంది బాబు, మా మాట ఎప్పుడూ నర్మద కాదనదు అన్నాడు. ఆ సమాధానంతో పృథ్వీకి నచ్చలేదు. మామా, నేను నర్మదతో ఒకసారి మాట్లాడాలి అడిగాడు. అలాగే బాబు, దానిదేముంది అని లేచి వంటగదిలోకి వెళ్ళాడు. శారద పృథ్వీ దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నర్మదనే చేసుకోవాలి అంది చిన్నగా, పృథ్వీకి మాత్రం వినిపించేటట్టు. పృథ్వీ తల ఊపాడు. పెద్ద హాలు, వంటగది, ధాన్యపు గది. అదే వేరే వాళ్ళు అయితే బెడ్రూమ్గా వాడతారు. రైతు కుటుంబం కనుక అందులో ధాన్యం వేశారు. అక్కడే నర్మద చదువుకునేది. వంటగది కావైపు మరో గది ఉంటుంది. అక్కడ సత్యవతి, పరందామయ్య పడుకుంటారు. వాసు లోపలికి వెళ్ళి దేవికతో పృథ్వీ అడిగిన మాట చెప్పాడు. నర్మద అక్కడ ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చుని ఉంది. దేవిక వెంటనే ఎందుకు అని అడిగి నర్మద వైపు తిరిగి, పెద్దవాడివి, అలా ఏమీ చెప్పొద్దు, నాకు ఇష్టమే అని మాత్రమే చెప్పు అంది. ఎవరైనా పరిశీలనగా గమనిస్తే నర్మదలోని కొత్త కళ కనిపిస్తుంది. అందరూ నర్మదను మేము ఒప్పిస్తున్నామని అనుకుంటున్నారు. నర్మద బుగ్గలు ఎరుపు తిరిగి ఉన్నాయి. కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి. బావ తనతో ఒంటరిగా ఏం మాట్లాడతాడు మనసులో అనుకుంది. మౌనంగా ఉంటావేమిటి, ఇది ఏం మాట్లాడుతుందో ఏమో అంది వాసుతో. వాసు దగ్గరికొచ్చి, ఏం నాయనా, నీకు ఇష్టమే కదూ అని అడిగాడు. నర్మద తలెత్తి చిరునవ్వుతో తల ఊపింది. అమ్మయ్యా అనుకుంది దేవిక. నువ్వెళ్ళి ధాన్యపు గదిలో మంచం వాల్చు, పృథ్వీని అక్కడికి పంపిస్తా, జాగ్రత్తమ్మా అని ముందు గదిలోకి వెళ్ళింది దేవిక. నర్మద మంచంపై ఒక వారుగా కూర్చుంది. సిగ్గుల మొగ్గలా ఉంది. ఏం మాట్లాడతాడు, తను మాత్రం ఖచ్చితంగా దానితో ఇంకెప్పుడూ మాట్లాడకూడదు అని చెప్పాలి స్థిరంగా అనుకుంది. కానీ ఎందుకో నోట్లో మాట కూడా రావటం లేదు. ఇందాక మామూలుగా తీసుకో అన్నా చాలా చిన్నగా వచ్చాయి. చేతులను చూసుకుంటూ కూర్చుంది. ఎందుకు చేతులు వణుకుతున్నాయి అని అనిపించింది. పృథ్వీ గదిలోకి వచ్చి 2 నిమిషాలు అయ్యింది. నర్మద తల వంచుకుని చేతులనే చూసుకోవటం చూస్తున్నాడు. తను వచ్చినట్టుగా నోటితో శబ్దం చేశాడు. ఉలిక్కిపడి లేచి నిలిచింది. మొహంలోకి చూడాలని, కానీ తల ఎత్తటం లేదు. ఇక అలా కాదని నేరుగా అడిగేశాడు. నన్ను ఇష్టపడి చేసుకుంటున్నావా, లేక మీ అమ్మ ఒప్పుకుందని చేసుకుంటున్నావా? ఆ ప్రశ్నకు వింతగా పృథ్వీ వైపు చూసింది. నీకు ఇంకా తెలియలేదా అన్నట్టుగా ఉంది ఆ చూపు. ప్లీజ్, నేనంటే ఇష్టమో కాదో ఒక్కసారి చెప్పు. ఆ కళ్ళు నర్మద చెప్పబోయే జవాబు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. పృథ్వీ మొహం చూడగానే ఇందాకటి సిగ్గుపోయింది నర్మదకు. దీనంగా నిలబడి ఉన్నట్లు కనిపించింది. చటుక్కున ముందుకు వచ్చి వంగి పృథ్వీ పాదాలు తాకింది. మేరే జానేమాన్ అంది 2 చేతులతో కాళ్ళను చుట్టుకుని. పృథ్వీ ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపు ఇది జరిగిపోయింది. మేరే జానేమాన్ అంటూ తన కాళ్ళను చుట్టుకున్న నర్మదను చూడగానే ఎక్కడలేని ఆనందంతో తను కిందికి వంగి, ఏయ్ ఏమిటిది, పాత సినిమాలోలా అంటూ పైకి లేపాడు. కానీ పృథ్వీ మాటలు కూడా చిన్నగా వచ్చాయి. నర్మద కళ్ళు సిగ్గుతో వాలిపోయి ఉన్నాయి. పెదవులు కంపిస్తున్నట్టుగా ఉంది.
తన చేతుల్లో ఉంది. కోపంగా లేదు. ఒక్క క్షణం ఆలోచన లేకుండా గట్టిగా హత్తుకునేశాడు. ఏ వ్యతిరేకత చూపలేదు నర్మద. వదులు బావా అంది మెల్లగా. ఆ మాటలు నోట్లో నుండి వచ్చాయో లేదో అన్నట్టుగా ఉంది. గుసగుసగా చెప్పినట్టుగా అనిపించింది పృథ్వీకి. బావా అన్నమాట పన్నీటి జల్లు తనపై చిలకరించినట్టుగా పొలకించిపోయాడు. ఎవరైనా చూస్తారు. మెల్లగా విడిపించుకోవటానికి ప్రయత్నించింది. మళ్ళీ అను, వదిలేస్తాను అన్నాడు తెలియకనే. పో గట్టిగా తోసేసి దూరంగా వెళ్ళి నిలబడి కిలికిలా నవ్వింది. మళ్ళీ వెంటనే చేతులతో నోరు మూసుకుంటూ ఎవరైనా విన్నారేమో అన్నట్టు కళ్ళు తిప్పుతూ ఆలకించటం తమాషాగా అనిపించింది పృథ్వీకి. అనవా బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు. సారీ బావా, ఆ రోజు నువ్వు ఆ మాట మెసేజ్ పెట్టగానే నేను చెప్పు చూపెట్టాను అంది నిజంగా బాధపడుతూ. పృథ్వీ ఆ మాట వినగానే నర్మద వైపు 2 అడుగులు వేశాడు. బావా అనటం గమ్మత్తుగా ఉంది. దగ్గరకు రాకు అంది మెల్లగా వెనక్కి తను 2 అడుగులు వేసి. ఓకే ఒక్కసారి అన్నాడు చూపుడు వేలు చూపుతూ. నర్మద కళ్ళు కిందికి వాలిపోయాయి. ప్లీజ్ నాకు నమ్మకం కలగటం లేదు అన్నాడు. ఆ మాటకు కోపం వచ్చి నీకు ఆడదాని మనసే తెలియదు, అందుకే ఇన్ని ఏండ్లు ఖాళీగా ఉన్నావు అంది వెటకారంగా. ఆ ఎంత మాట అన్నావు అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి ముందుకు వచ్చి ఏం తెలియజేశావు? ప్రతిసారి పోట్లాడావు. నేను జానేమానంటే చెప్పు చూపావు. నిన్ను ఎలా అర్థం చేసుకోను అన్నాడు. నువ్వు నన్ను చాలా పెద్ద మాట అన్నావు అన్నట్టు చూస్తూ. ప్రేమంటే అదే అంది చిన్నగా సిగ్గుపడుతూ. పృథ్వీ సంతోషంగా చూస్తూ నర్మద వైపు వచ్చాడు. అది చిన్న గది, వెనక ధాన్యం ఉంది. నర్మద ఇక వెనక్కి పోలేక రావద్దు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది. పృథ్వీ అదేం పట్టించుకోక ముందుకు వచ్చి నర్మద చేతులు పట్టుకున్నాడు. నేనేం చెయ్యను, ఇందాక చటుక్కున అనేసావు, సరిగ్గా వినలేదు, ఒక్కసారి చెప్పు అన్నాడు. నాకు నమ్మకం కలగట్లేదు, ఇది కలలాగా ఉంది, నిజమేనా అడిగాడు మళ్ళీ. నర్మదకు పాపం అనిపించింది. ఇక ఆలస్యం చేయలేకపోయింది. తానే 2 అడుగులు ముందుకు వేసి పృథ్వీ ఛాతిపై ఆననట్టు తలవాంచి నీకంటే ఎక్కువగా నిన్ను ఆరాధించాను బావా అంది చెమర్చిన కళ్ళతో పృథ్వీ వైపు చూస్తూ. ఆ మాటకు పృథ్వీ ఆనందంతో థ్యాంక్ యూ, నీవు నాకు ఈరోజు కలిగించిన ఆనందాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను అన్నాడు 2 చేతులతో నర్మదను పట్టుకుంటూ. నర్మద మృదువుగా పృథ్వీ నుండి విడిపించుకుని పక్కకు వెళ్ళి అక్కడున్న తన కాలేజీ బ్యాగ్ తీసింది. తను ఏం చేస్తుందో పృథ్వీకి అర్థం కాలేదు. కానీ తృప్తిగా రిలాక్స్గా మంచంపై కూర్చున్నాడు. అందులో నుంచి ఒక ఆల్బమ్ను బయటికి తీసింది నర్మద. దానిని పృథ్వీకి పక్కన మంచంపై పెట్టి తను మోకాళ్ళపై కూర్చుని తెరిచింది. మేరే జానేమాన్ అందమైన అక్షరాలతో రాసి ఉంది. అక్షరాలను ప్రేమగా తడిమింది. ఆశ్చర్యంగా నర్మద వైపే చూస్తున్నాడు. అందులో ఏముందోనని. ఒక అద్భుతాన్ని చూపుతున్నట్లుగా ఒక లీఫ్ పక్కకు జరిపింది. పృథ్వీ కళ్ళు పెద్దవయ్యాయి. నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టుగా ఆ ఫోటోలు చూశాడు. నర్మద డ్యాన్స్ చేసిన రోజు ఫోటో అది. ఎవరు తీశారో స్పష్టంగా ఉంది. తను చిలిపిగా నవ్వుతూ నర్మద చేతిలోంచి పుష్పగుచ్చం అందుకుంటున్నాడు. దాని కింద క్యాప్షన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చదవగానే నర్మద చేతిని పట్టుకుని కళ్ళల్లోకి చూశాడు. నువ్వలా చూసే. పృథ్వీ చెంపపై చేయి పెట్టి మొహం పక్కకు తిప్పి తాను చూపు మరల్చుకుంది. పృథ్వీ పెదవులపై మందహాసం వెలువడింది. ఆసక్తిని అణుచుకోలేక తానే పేజీ తిప్పాడు. జేబులో చేతులుంచుకుని తదేకంగా చూస్తున్న ఫోటో. ఇవన్నీ నీకెలా వచ్చాయి అడిగాడు ఆశ్చర్యంగా. స్టూడియోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను గొప్పగా చెప్పింది. ఇంత మనసులో దాచుకుని నన్ను అలా ఏడిపించావా అడిగాడు. లేకపోతే ఇంతవరకు వచ్చేవాడివా ఎదురు ప్రశ్నించింది. అంటే అర్థం కానట్టు చూశాడు. మా అమ్మ చెప్పేది, ఒక మగాడు మళ్ళీ మళ్ళీ మన వైపు చూశాడంటే నువ్వే కారణం, జాగ్రత్త అని. అలా నా వైపు ఎవ్వరూ చూడకుండా న్యూట్రల్గా ఉండేదాన్ని. ఆ రోజు మీరిలా చూడగానే నాకు కోపం వచ్చిన మాట వాస్తవం. కానీ నా వెంట పడుతూ డ్రెస్ గురించి మాట్లాడుతుంటే ఎందుకు ఆసక్తి కలిగింది. మీరు స్టేజీపై ఉన్నప్పుడు మిమ్మల్ని గమనించాను. తల వంచి ఫోటోనే చూస్తూ చెప్తున్న నర్మద ఆగిపోయింది. ఆపావేం చెప్పు వెంటనే ఆగలేనట్టు ఆసక్తిగా. నచ్చారు మెల్లగా అంది. తర్వాత వేలుని నెమ్మదిగా గిల్లాడు. తర్వాత ఈ ఫోటో లీఫ్ తిప్పింది. అది కాదు నచ్చాక అడుగుతూ ఆ ఫోటో చూసి ఆగిపోయాడు. డ్రెస్ ఉన్న కవర్ చేతిలో పట్టుకుని దెబ్బతిన్న పక్షిలా నిలుచుని ఉన్నాడు. దొంగ ఇది ఎలా వచ్చింది? నేను వెళ్ళిపోయానని మీరు అనుకున్నారు తేలిగ్గా అంది.
పృథ్వీ తనను ఎంత ఫూల్ చేసింది అనుకున్నాడు మనసులో. పృథ్వీ మొహంలోని భావం అర్థమైనట్టు నవ్వుతూ, మిమ్మల్ని మళ్ళీ ఎలా కలవాలో నాకు తెలియదు, మళ్ళీ చూస్తానని కూడా అనుకోలేదు. ఊహించిన విధంగా కలిశావు. ఆ డ్రెస్ చూపటానికి అంత దూరం ప్రయాణించావంటే నాకు ఓ నమ్మకం ఏర్పడింది. మీలో కూడా నాపై తెలియని సంఘర్షణ ఉందని. అందుకే మా అమ్మ చెప్పిన సూత్రం ఫాలో అయ్యాను. నవ్వింది. ఎంత పిచ్చివాణ్ణి చేశావు అనకుండా ఉండలేకపోయాడు. లేదంటే నువ్వింతవరకు వచ్చేవాడివా? మీ అత్త మాట విని మానేయలేదు. ఎంత భయం వేస్తుందనుకున్నావు? అందుకే అర్ధాంతర ప్రేమనే రెచ్చగొట్టింది. పృథ్వీ నమ్మలేని నిజాలు వింటూ తెల్లబోయి నర్మదనే చూస్తున్నాడు. నర్మద పేజీ తిప్పింది. అక్కడున్న ఫోటోని అభిమానంగా చూస్తుంది. పృథ్వీ నర్మద మొహంలోని భావాలను గమనించి ఆల్బమ్ చూసి గతుక్కుమన్నాడు. బ్లడ్ డొనేషన్ రోజు తను పడ్డ అలజడి తెలిపే ఫోటో. ఆ రోజును తలుచుకోగానే ఒళ్ళు మండింది. ఏదో అనటానికి నోరు తెరిచేలోపు పృథ్వీ మధురంగా పిలిచింది. ఆగిపోయాడు. పృథ్వీ చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆ రోజు మీ బాధ తగ్గించడానికే అలా చేశాను. కానీ ఆ రోజు మా అమ్మపై చాలా కోపం వచ్చింది. నిన్ను అలా చూడలేకపోయాను. మొత్తానికి నన్ను ఒక పిచ్చోడిని చేశావు అన్నాడు ఊడుక్కుంటూ. అయ్యో, ఎంత మాట అన్నావు. నేను ఈ రోజుటి వరకు ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? నువ్వు మీ అమ్మ చేత అడిగించకపోతే మా అమ్మ ఒప్పుకునేది కాదు. పృథ్వీకి కూడా ఒక్క క్షణం భయం వేసింది. పృథ్వీ మొహంలో ఆ భావం చూడగానే, మన ప్రేమకు బలముంది అంది నమ్మకంగా. నిజం, అంతే గాఢంగా అన్నాడు. లేకపోతే ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఒళ్ళంతా తేలికగా అనిపించింది పృథ్వీకి. రోజులు హృదయమంత బరువుగా, తలంతా భారంగా ఉండేది. నర్మద ఒప్పుకుంటే చాలు అనుకున్నాడు. కానీ ఎంత ప్రేమను దాచుకుంది. ఆల్బంలో ఇంకేం ఫోటోలు ఉన్నాయో చూడబోయాడు. వెనక్కు లాక్కుంది. ఏయ్ చూడని అన్నాడు. తన మాటల్లో ఇప్పుడు ఎంత చనువు, అధికారం ఉన్నాయి. ఆల్బమ్ని 2 చేతులతో వెనక్కు దాచేసింది. కొంప తీసి ముద్దుల సీను కూడా తీసేసిందా ఏమిటి? చూడాలన్న కోరిక ఎక్కువైంది. లాక్కోవటానికి ప్రయత్నిస్తూ నర్మద పైకి వంగాడు. తామిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారో ఇద్దరూ గుర్తించలేదు. బలవంతంగా ఆల్బం లాక్కున్నాడు. ఇంకేమీ చేయలేనట్టు సిగ్గుతో మొహం 2 చేతుల్లో దాచుకుంది. మరింత ఆసక్తి కలిగింది పృథ్వీకి. ఆత్రంగా ఓపెన్ చేశాడు. అదే చివరి పేజీ. ఓపెన్ చేస్తూ ఉంటేనే ఒక చెంప మరొకరికి ఆనుతున్నట్టుగా ఉందా ఫోటో. పృథ్వీ మొహం కూడా ప్రేమతో ఎర్రబడింది. కన్ను కొడుతున్నట్టుగా సెల్ఫీ తీసుకుని తనను కవ్వించటానికి పంపిన ఫోటో అది. అలాగే ఉన్న నర్మదా ఫోటో మధ్యలో క్యాప్షన్, ఊహలు గుసగుసలాడే, నా హృదయం ఊగిసలాడే, వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలచు. తెలియకనే ఆల్బంపై చేయి పెట్టి ప్రేమగా తడిమాడు. తర్వాత ఆల్బమ్ని మొహానికి ఆనించుకున్నాడు. ఒక్క క్షణం అక్కడ ఎవరూ లేకుండా తాము ఇద్దరే ఉంటే బాగుండు అనిపించింది. మోహన్ తిప్పి నర్మద కోసం చూశాడు. అక్కడ నర్మద లేదు. సిగ్గుతో ఎప్పుడో పారిపోయింది. చెప్పకనే ఎందుకు వెళ్ళిపోయింది? చిరుకోపంగా అనుకుని గుమ్మం వైపు చూశాడు. తల్లి నిలబడి ఉంది. ఆల్బం దాచేసి మౌనంగా మంచంపై కూర్చున్నాడు. నర్మద పరుగున వంటగదిలోకి వెళ్ళిపోవటంతో ఏమైందోనని కంగారుగా దేవిక కూతురు వెనుకపడగా శారద కొడుకు కోసం ఇటు వచ్చింది. తల్లి మొహంలో కలవరం చూశాడు పృథ్వీ. నాకు అభ్యంతరం లేదమ్మా అన్నాడు. అమ్మయ్య, పైకే అనేసింది శారద అని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. పృథ్వీ యథాప్రకారం ఆల్బమ్ని నర్మదా కాలేజీ బ్యాగ్లో పెట్టేశాడు. ఆ రూము దాటి బయటకు వస్తుంటే దేహం దూది పింజేలా తేలికగా ఉన్నట్లు అనిపించింది. హాల్లో కూడా కూర్చోక నేరుగా కారు దగ్గరికి వచ్చాడు. కారులోంచి భద్రంగా దాచుకున్న ధన్య తనకు తిరిగి ఇచ్చిన డ్రెస్సు తీసుకున్నాడు. మోహానికి ఆనించుకుని గట్టిగా చుమ్మించాడు. ఆ ముసలవ్వ కళ్ళెదుట కనిపించింది. మనసులోనే ఆమెకు జోహార్లు అర్పించాడు. దేవిక బయటకు వచ్చి, పృథ్వీ ఎందుకిలా బయటకు వచ్చేశావు? నర్మద ఒప్పుకుంది అంది సంజాయిషీగా. పృథ్వీ నవ్వి మనసులో వీళ్ళంతా ఎంత అమాయకులు అనుకున్నాడు. ఏమంటావు ఆతృతగా అడిగింది. అన్నీ పిల్ల చేష్టలు అత్త అన్నాడు నవ్వుకుంటూ. పెళ్ళి అయితే అన్నీ సర్దుకుపోతాయిలే అంది సర్ది చెబుతూ. నిజమే పృథ్వీ అంటూ వంతపాడింది శారద. ఎప్పుడొచ్చిందో శారద వెనుక నిలబడి ఉంది. ఇంకేముంది, ఆ ఇంట బాజా భజంత్రిలే. పృథ్వీది పరిపక్వత చెందిన ప్రేమ. మొదటి చూపులోనే ఆరాధించినా దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? తన ఫ్రెండ్స్ కాపురాలు అన్నిటినీ చూసుకున్నాడు. ఒకవైపు అలా చేస్తూనే మరోవైపు నర్మద ప్రేమ పొందటానికి ప్రయత్నించాడు.
భవిష్యత్తులో ఎలా కలిసి ఉండాలని ఆలోచించాడు. నర్మద ప్రేమ అలా కాదు, ప్రస్తుతం వరకే ఆలోచించింది. మనసులోనే మోగగా ఆరాధిస్తూ పృథ్వీని తన ప్రేమను సాధించుకునేలా రెచ్చగొట్టింది. స్త్రీకి పెళ్లి అయితే భర్తతో ఎన్ని విభేదాలు వచ్చినా సర్దుకుపోవటానికే చూస్తుంది. పురుషుడు అలా కాదు, మరో దారి వెతుక్కుంటాడు. కానీ పృథ్వీ అత్తగుణాలకు వారసుడిగా పటిష్టమైన బంధానికి పునాదులు వేసుకున్నాడు. ఆస్తి కన్నా బంధం గొప్పదని దేవిక చాటితే అత్తను ఆరాధించిన పృథ్వీ సంసారానికి ఏది ముఖ్యమో తెలుసుకుని తల్లిని మార్చాడు. జీవితాన్ని అర్థం లేని ప్రేమతో నాశనం చేసుకున్న శారద తమ పిల్లల పెంపకాన్ని కూడా పట్టించుకోకుండా డబ్బు మాత్రమే అందజేస్తూ వచ్చి నీతూ పెళ్లితో సమాజంలో గౌరవం ఎలా ఉంటుందో గ్రహించింది. అందుకే పట్టుబట్టి పృథ్వీకి నర్మదను ఇచ్చి చేయాలనుకుంది. కృష్ణకుమార్ ఆస్తికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. కానీ అతడిలో ఆత్మవిమర్శ మొదలైంది పృథ్వీ ప్రవర్తనతో. చెల్లెలి విషయంలో తమ విషయంలో ఎంతో బాధ్యతగా ప్రవర్తించాడు. శారదను నమ్మటానికి కూడా పృథ్వీనే దోహద అయ్యాడు. పరందామయ్య సత్యవతులలో మాత్రం ఏ మార్పు రాలేదు. నిర్మోహమాటంగా దేవిక చేత పెళ్లికి ముందే సంతకాలు చేయించుగా అని సలహా ఇచ్చారు. అవును, లేదంటే వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాడు చాలా గటికుడు అని వంతపాడింది సత్యవతి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే సరి అన్న చందంగా ఎవరిలో ఎన్ని గుణాలు ఉన్నా సమర్థుడైన పృథ్వీ దగ్గర బంధుత్వానికి మాత్రమే విలువనిచ్చే దేవిక దగ్గర ఏవీ చెల్లవు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.